గోధుమ రవ్వ హాఫ్ కేజీ తీసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇప్పుడు కాజుని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. అందులోనే గోధుమ రవ్వని వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అదే ప్యాను స్టవ్ మీద పెట్టేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఏ కప్పుతోనైతే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోని వాటర్ను కొలిసి పోసేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ను పోసి సాల్ట్ను వేసేసుకొని వాటర్ను మంచిగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేసేసుకోవాలి. రవ్వ మంచిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని గార్నిష్ చేసుకోవాలి. చూడండి, ఇలా కాజుతోని మంచిగా గార్నిష్ చేసుకుంటే గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్